రైట్ రామచంద్ర గారు చెప్పండి. అందుకనే కాంగ్రెస్ పార్టీ కొంత ముద్దంజలు ఉండే అవకాశం ఉంది. పోల్ మేనేజ్మెంట్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ చేయగలిగారు. రిజల్ట్ ఒకరోజులో వాళ్ళకి అనుకూలంగా వస్తే మాత్రం 100% పోల్ మేనేజ్మెంట్ తోటి వాళ్ళు గెలిచినట్టే లెక్క. రైట్, పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు గెలుస్తున్నారు, డబ్బు పంచారు, లేకపోతే బీఆర్ఎస్ ఏజెంట్లే కొనేశారంట కదా చెప్తున్నారు, విఠల్ గారు చెప్తున్నారు. రామచంద్ర నాయక్ గారు మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు ఓటమి పాలయ్యేవారు ఏదో ఒక నిందలు గెలిచే క్యాండిడేట్ మీద వేయడం అనేది సబబు కాదు. ఒకసారి వారు రాజకీయంగా ఒకసారి వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ విధంగా అంటే బీజేపీ క్యాడర్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నా కానీ వాళ్ళు తెలంగాణకి ఇచ్చిన నిధులు ఎంత, కేంద్రంలో 2 మంత్రులు ఉండి వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధిలో చేసిన కృషి ఏంటిది, అటు ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి వారం నెలలోనే 40,000 కోట్లు తీసుకెళ్ళిందండి. దాదాపు ఇప్పటికే సంవత్సరాల కాలంలో 1,00,00,000 కోట్ల మరి నిధులు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు కేంద్రంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు ఇక్కడ మీడియాలో మాట్లాడడం తప్ప మోడీ గారి దగ్గర వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అదే విధంగా వాళ్ళు కనీసం మరి ప్రజలకు ఇవి చేయగలుగుతున్నాం, ఇది చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇది తెచ్చినాం, ఇన్ని సంస్థలు తెచ్చినాం, ఇన్ని చెప్పే పరిస్థితి బీజేపీ దగ్గర లేదండి. అదే విధంగా వారు క్యాడర్ని ఇంప్రూవ్ చేసే పని కూడా చేయరు. కేవలం మతాన్నో లేకపోతే దాడుల్లో. ఓకే, అది మీరు జనరల్ గా చెప్తున్నారు. ఆయన స్పెసిఫిక్ గా స్పష్టమైన ఆరోపణలు చేశాడు. మీరు బీఆర్ఎస్ ఏజెంట్లు కొనేశారన్నది ఆయన స్పష్టమైన ఆరోపణ. ఓటుకు 2,500 నుంచి ఆ పైన ఇచ్చారనేది ఆయన ఆరోపణ. దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఉందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ఏజెంట్లు కొన్నారన్నది వాస్తవమా కాదా? అలాంటిది అది అవాస్తవం, అలాంటిది ఏం జరగలేదండి. ఎందుకంటే నేను కూడా అక్కడ హైదరాబాద్ లోనే ఉన్నా, కోరబండ ఇన్ఛార్జ్ గా 9 బూత్లకు నేను ఇన్ఛార్జ్ ని. మరి ఏజెంట్లను కొనుగోలు చేయాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఏ నియోజకవర్గంలో వెళ్ళినా, ఏ కాన్స్టిట్యున్సీ, ఏ రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా 30-35% ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ ఉంటారు. అదే విధంగా దానికి అడిషనల్ గా ఇంకొక 10% అభ్యర్థి, అదే విధంగా ఎన్నికల సరళి, లేకపోతే అక్కడ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు ఇంపాక్ట్ అవుతారు ప్రజలు తప్ప డబ్బులు అనేది జనం అంటే మౌత్ టాక్ క్యాష్ టాక్ కాదు. మౌత్ టాక్ క్యాష్ టాక్ అని 2 ఉంటాయి కదా, వాటిలో ఎవరు ముందంజలో ఉన్నారనేది పాయింట్. ఏదేమైనా కానీ ప్రచారంలో మేము ముందున్నాం. వాళ్ళేమో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఏమంటారు, మేకపోతు గాంభీర్యం అంటే ప్రభుత్వాన్ని నిందించే ప్రచారాస్త్రాలే వాడిని తప్ప వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చెప్పలేకపోయారు. గత 10 సంవత్సరాల్లో చేయడం తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేయలేదండి. కేసీఆర్ కిట్ అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చింది, దాని పేరు ఆయన పెట్టుకున్నాడు తప్ప అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులా? అదేవిధంగా ప్రకృతి వాటి మీద మళ్ళీ వెళ్దాం. వీరిని అడుగుదాం, ఏంటి మీ ఏజెంట్లు అమ్ముడుపోయారని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు బీజేపీ నాయకుడు. 100% అది పూర్తిగా అవాస్తవం సార్. ఏదో బట్టగాల్చి మీదేయాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. అయితే వాళ్ళకేం ఇంట్రెస్ట్ అంటే భారతీయ జనతా పార్టీ ముందు నుండి కూడా వాళ్ళ ఏజెంట్లు ఎవరు అమ్ముడుపోలేదు. ముందు నుండి కూడా వాళ్ళ ఏజెంట్లు అమ్ముడుపోవడం కాదు, వాళ్ళు పార్టీనే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాళ్ళు ముందే చేతులు ఎత్తేసిండ్రు. ఎట్లాగూ గెలవం కాబట్టి ఇటువైపు భారతీయ జనతా పార్టీ, అటువైపు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరి ఏకైక లక్ష్యం టీఆర్ఎస్ ను ఓడించాలి. చంద్రబాబు గారు కూడా బీజేపీకి చేయకుండా కాంగ్రెస్ కి చేయించాడా? ఇక్కడ బ్యాక్ అండ్ రాజకీయాలు మొత్తం వాళ్ళే చేసిండ్రు. వీళ్ళిద్దరి ఏకైక లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది రేపు పొద్దున మళ్ళీ గెలిస్తే మాకు ప్రమాదం వస్తుంది, అటువైపు కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం, ఇటువైపు భారతీయ జనతా పార్టీకి ప్రమాదం అనుకున్నారు. కాబట్టి వీళ్ళు ఇటువంటి ఆలోచనలు చేసిండ్రు. బండి సంజయ్ గారు స్వయంగా ముస్లింలకు సంబంధించి మతపరమైన విషయాలకు సంబంధించి కామెంట్లు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారిని అనేక మంది మీడియా మిత్రులు అడిగినారు, సార్ ఈ రకంగా కామెంట్లు చేయొచ్చా? వారు ఒక కేంద్ర స్థాయిలో హోంశాఖ పరిధిలో సహాయ మంత్రిగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిగా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు, ఏమైనా చర్యలు తీసుకుంటారా? లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం కదా అని అంటే దాన్ని కేవలం ఎన్నికల ప్రచారంగా మాత్రమే చూస్తా, అసలే చర్యలు తీసుకోము అని చెప్పిండ్రు. అంటే బండి సంజయ్ గారిని అంత వెనకేసుకు రావాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందండి? ఈరోజు ఇంత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కదా, నిజంగానే మీరు ప్రత్యర్థులుగా కొట్లాడాలనుకుంటే చర్యలు తీసుకోవాల్సింది కదా, ఎందుకు తీసుకోలేదు?
దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేసిందంటే ఎక్కడికక్కడ మా నాయకులను మా బూత్ స్థాయిలో పోలింగ్ బూతుల్లో కూర్చున్న ఏజెంట్లను వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసిండ్రు, వాళ్ళ మీద దాడులకు ప్రయత్నాలు చేసిండ్రు. స్వయంగా మా అభ్యర్థిని కూడా రేపటి నుండి నువ్వు జూబ్లీహిల్స్లో ఏ రకంగా తిరుగుతావో చూస్తా అని బెదిరించిన పరిస్థితులను చూసినాము. అది మీడియాలో ప్రముఖంగా వచ్చినటువంటి పరిస్థితులు చూసినాము. అనేక ప్రాంతాల్లో డబ్బు నోట్ల కట్టలు ఏ రకంగా పంపిణీ చేసిండ్రు చూసినాము. చీరలు, మగవాళ్లకు దోవతులు, ఇట్లాంటివి పట్టు వస్త్రాలు, ఇవన్నీ ఏ రకంగా ఇచ్చిండ్రో మనం చూసినాము. ఈ రకంగా అనేక వస్త్రాలు కూడా ఇచ్చారా? అన్ని రకాలుగా పంచిండ్రు సార్, వాళ్ళు అన్ని రకాలుగా పంచిండ్రు కాబట్టి అవన్నీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా సార్, మా దగ్గర డబ్బులే లేవు, పట్టు వస్త్రాలు ఎక్కడ నుండి తీసుకొచ్చిస్తాం సార్. మేము కేవలం ఇందాక మీరు అన్నట్టుగా మౌత్ టాక్ ను మాత్రమే నమ్ముకున్నాం. గతంలో మేము ఏమైతే అభివృద్ధి చేసినామో ఈ రెండేళ్లలో ఏ రకంగా కొట్లాడినాము, ఈ రెండింటిని మాత్రమే నమ్ముకొని మేము ఎలక్షన్కి పోయినాం. మీరు అన్నట్టుగా మౌత్ టాక్ పరంగా మేము పోతే మనీ టాక్ పరంగా వాళ్ళు పోయినరు, అంతే. మనీ టాక్ పరంగా వాళ్ళు అంతే, చాలా స్పష్టంగా కనబడింది. బీహార్లో 99 సీట్లు ఎన్డీఏ లీడ్లో ఉంటే 53 సీట్లలో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఇండియా మహాగఠబంధన్ లీడ్లో ఉంది. జూబ్లీహిల్స్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉన్నట్లుగా సమాచారం వచ్చింది. అయితే ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ కాంగ్రెస్ అయితే పోస్టల్ ఓట్లో కానీ ఆ తర్వాత మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. బహుశా అదే ట్రెండ్ కొనసాగుతుందేమో చూడాలి. విఠల్ గారు చెప్పండి, ఏమిటి దీని మీద మీ మీద సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ వారు, మీరు వాళ్ళు కుమ్మక్కయ్యారంట సార్. ఈ దేశంలో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉత్తర దక్షిణ దువాలు సార్. ఏదైనా జరుగుతుందా సార్ అట్లా? ఏపీలో జరగట్లా, భలే వాళ్ళే ఏపీలో జరగట్లా. ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అందరూ కలిసే కదా. ఇక్కడ మీ మిత్రపక్ష టీడీపీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కాదు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మీకు మద్దతు ప్రకటించిందా అఫీషియల్గా? ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ చేశారా లేదా ఈ సంగతి మీకు తెలియవా? అయినా కూడా మీరు ఎందుకు నోరు విప్పలేకపోతున్నారు? అది మీ బలహీనత కాదా? అంటే కాంగ్రెస్తో కుమ్మక్కైనట్టు కాదా అని అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మా పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ పైనే కదా సార్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కాంగ్రెస్ సిద్ధాంతానికి ఎక్కడైనా ఉంటుందా సార్? ఎక్కడ ఈ రోజుల్లో అప్పుడు ఈ సిద్ధాంతాలు ఏడున్నాయి? ఈ రోజుల్లో సిద్ధాంతాలు ఈ రాద్ధాంతాలే తప్ప సార్ మిగతా పార్టీలకి ఏముంది కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఏ తేడా లేదు. నేను కూడా మోడీ గారు వస్తే మార్పు వచ్చేస్తుందని ఊహించా గానీ నేను కూడా ఫెయిల్ అయ్యాను ఆ విషయంలో, అంచనా వేయటంలో. ఆయన భక్తు రాజకీయ నాయకులకే వ్యవహరించారనేది నాకు వచ్చినటువంటి అభిప్రాయం. తప్పకుండా సార్, చర్చ వేరు. నేను అనేది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో మేమిద్దరి మీద పోరాటం చేసినాం. ఎవరు గెలిచినా మాకేమొస్తుంది సార్? ఎవరు గెలిస్తే మాకు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ డెఫినెట్ గా భవిష్యత్తులో కాంగ్రెస్ ని కట్టడి చేస్తేనే మేము గెలుస్తామని మేము అనుకుంటాం. అట్లనే సేమ్ టైం బీఆర్ఎస్ కూడా కట్టడి చేస్తేనే మేము భారతీయ జనతా పార్టీ గెలిచి అనుకుంటాం. మా బ్రదర్ ఇప్పుడు నిఖిల ఎవరు అన్నారు, ఎక్కడుంది క్యాడర్, ఎక్కడుంది బీజేపీ, ఎక్కడుందని. మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో 8 పార్లమెంట్ సీట్లు, 57 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉంది. 57 కాన్స్టిట్యూన్సీ ఆల్మోస్ట్ అధికారానికి దగ్గర ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఒక డిఫరెంట్ నియోజకవర్గం. ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ మేము గెలవలేదు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర చరిత్రలు చూస్తే జూబ్లీహిల్స్ ఏ రోజు కూడా గెలిచిన అవకాశం లేదు. లోక్సభలో కిషన్ రెడ్డి గారికి అక్కడ మెజార్టీ వచ్చిందా రాలేదా మొన్న లోక్సభలో? మరి ఇప్పుడు డిపాజిట్లు పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు. డిపాజిట్లు పోతే మీకు అప్రతిష్ట కాదా? ఆ పరిస్థితి ఉండదు సార్. జూబ్లీహిల్స్ నియోజకవర్గము కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉంది, పార్లమెంట్ నియోజకవర్గంలో. పోయినసారి దాదాపు 60-65 వేల ఓట్లు కిషన్ రెడ్డి గారికి అక్కడి నుంచి వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రజల ఒక అభిప్రాయం ఏంటంటే 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ అధికారానికి అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులతోటి వాళ్ళు గెలిచే ప్రయత్నం చేసిర్రు. ప్రతిపక్ష పార్టీల దగ్గర కూడా మేము ఎట్లయినా గెలవాలని ఒక ప్రయత్నం చేసిర్రు. ఆ డబ్బు సంచులలో పంపిణీలో మేము వెనుకబడిపోయినాం. నేను డబ్బులు పంచలేదు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, ప్రజల్ని నమ్ముకున్నాం. కాబట్టి ఓట్లు వేస్తారా ఏదైనా చూస్తాం డెఫినెట్ గా. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే టిఆర్ఎస్ వైఫల్యమే. నేను నిఖిల్ గారు ఒప్పుకోకపోతే మాకున్న సమాచారం వరకు చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ కి సపోర్ట్ గా అక్కడ నిలబడ్డారు, కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేసుకున్నారు. అది వాళ్ళ వైఫల్యం, మాకేం సంబంధం? మాకున్న సమాచారం చెప్పినాం. అది నిజమా కాదో వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ క్యాడర్లు చర్చించుకొని నిజమా కాదో తేల్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది.
సో ఏదైనా ఇది మొత్తం ఒక అబాసుపాలు చేసినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో డబ్బు సంచులతోటి ఈ రెండు పార్టీలు కూడా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ మా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ.